హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. లెంత్ వీడియోస్ రావట్లేదనగా ఇదిగో లెంత్ వీడియో రానే వచ్చింది. సో పూణేలో లాస్ట్ డే అన్నమాట ఇది. సో ఈ వీడియోలో కిరాణా రూమ్కి మనం వెళ్తాం, అలాగే సోలోగా నేను వెళ్తాను హడప్సర్ షాపింగ్కి. సో హడప్సర్ మొత్తం మీకు చూపిస్తాను. గెట్ రెడీ, హడప్సర్కి వెళ్దాము. సో ఇది మా బావ ఆటో చెప్పాను కదా, బావ తీసుకెళ్తున్నాను చెప్పేసి. సో కింద దగ్గర బావని డ్రాప్ చేసి తన వరకు తను చేసుకుంటాడు. అండ్ తేజుగాడు ఏంటంటే వాళ్ళ పెద్ద డాడీ ఆటోలు అంటే వాళ్ళ పప్ప అంటాడు. వాళ్ళ పప్ప ఆటోలు ఎక్కితే వాడికి ఒక బెనిఫిట్, వాడు ముందర కూర్చోవచ్చు, పిల్లలకి ఒక సరదా ఉంటుంది. సో అట్లా సో వచ్చేసాము కిరణ్ వాళ్ళ రూమ్కి. జస్ట్ 4.5 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది మాంజ్రీ నుంచి హడప్సర్ నుంచి 4-5 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. 4-5 కాదు, 8 కిలోమీటర్స్ ఉండొచ్చు. పూణే అన్నమాట. సో ఇదంతా ఒకే సిటీ, మన హైదరాబాద్ ఎట్లా కలిసి సిటీలా ఉంటుంది అలా అనమాట. సో వచ్చేసాము. కిరణ్ వాళ్ళ రూము ఈవినింగ్ టైంలో చల్లగానే ఉంటుంది, కానీ ఇవి రేకులు, ఇనుప రేకులు కదా, మధ్యాహ్నం ఎండ బాగా ఎక్కువ ఉందన్నమాట. సో అందరం అందుకే బయటకు వచ్చినాం. బయటకు రేకులు కానీ బయట చల్లగా గాలి వస్తూ ఉంటుంది, బాగుంటుంది. అండ్ మధ్యాహ్నం అయితే 2:30కి అట్లా ట్యాప్ వస్తుంది. ట్యాప్ వచ్చింది అనుకోండి, కింద ఇవన్నీ చల్లుతారు అనమాట, మన పైప్ తోటి వాటర్ పడతాడు, అప్పుడు ఇంకా చల్లగా వస్తుంది. సో ఇక్కడ పిల్లలు కూడా అందుకే బయటనే కూర్చున్నారు. వడ ఏం రావట్లేదు, కానీ లోపల సామాన్ ఎక్కువ ఉండి అంత ముయ్యరేసినట్టుండి పైన ఇనుప రేకులు అంటే ఎక్కువ వేడి వస్తూ ఉంటుంది. సో ఈ ఆపోజిట్ రూమ్ ఉందా, అందులో టెంట్ హౌస్ సామాన్లు ఉన్నాయి. ఏమో అందులో నేను ఎప్పుడు వెళ్ళలేదు, సామాన్ ఎక్కువ ఉంటుంది అనమాట అందులో. అండ్ రెగ్యులర్గా అటు ఇటు పోయేది ఇందులో ఉంటుంది. చైర్స్ అవన్నీ ఆ రూమ్లో ఉంటాయి అనమాట. సో ఇక్కడ మా అన్న తేజ్ వాళ్ళు బయటికి పోయి వచ్చారు. నాకు మా అన్న చాక్లెట్ తెచ్చిండు. నాకు డైరీ మిల్క్ చాక్లెట్స్ అలవాటు చేసిందే మా అన్న అనమాట. సో నాకు రోస్టెడ్ నట్స్ అండ్ సిల్క్ నాకు ఇష్టం అనమాట. నేను చెప్పనే లేదు మా అన్నయ్యకి, పిల్లలు అన్నంలోకి చిప్స్ తింటా అంటే చిప్స్ తేవడానికి వెళ్ళి తెచ్చాడు. తేజుకేమో బబ్బులు తెచ్చాడు, నాకేమో డైరీ మిల్క్ సిల్క్ అనమాట. హైదరాబాద్లో ఉన్నప్పుడు డీమార్ట్ వెళ్ళిన ప్రతిసారి కొనుక్కునేదాన్ని. అండ్ నాకు డైరీ మిల్క్ 2 రూపీస్ ఉన్నప్పటి నుంచి మా కిరణ్ అనేది తెచ్చుండే. 2 రూపాయలు కొంటుండే, 2 బయటలు బుజ్జిగా వచ్చేటి. మీకు గుర్తున్నాయి ఎవరికైనా? నాకైతే నేను అప్పంచెలు తింటున్నాను అనమాట. తర్వాత ఏందో నూడిల్స్ తెచ్చుకున్నారు, అదే దిక్కుమల్ల చిప్స్ తెచ్చుకున్నాడు ఋతుగాడు. అవి తింటే అస్సలు మంచి కావు. సో ఎందుకో నాకు తినాలనిపించట్లేదు. అండ్ పిల్లల కోసం ఇక పొద్దున మొత్తం ఒకేసారి అన్నం వండిడు. పిల్లల కోసం అంత ఎక్కువ వేసి వాళ్ళకి తినబెట్టేస్తాం. అండ్ మనకేం చేయమంటవి అంటే ఉడకబెట్టిన కోడిగుడ్లతోటి మీరం చేస్తా అన్న అని చెప్పా, మా అన్నకి ఇష్టం. సో బ్యాచిలర్స్ రూమ్లో ఎక్కడో దాచిపెట్టుకున్న ఎగ్ పోచర్ తీశారనమాట. ఎగ్ పోచరేనా? ఎగ్ పోచర్. ఎగ్ మనకి ఉడుకుతుంది చూడండి, అది తీసాడు మా అన్న పురావస్తు శాఖ నుంచి. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఉడకబెట్టాడంట. సో ఈరోజు ఉడకబెడతా అన్నాడు. ఇలాంటిది నేను నాకు తీసుకున్నాను, మా అత్తయ్యకి తీసుకున్నాను, మా ఇల్లంతా గుంటకు ఆ మధ్య తీసుకున్నాను. అండ్ ప్లాస్టిక్ కదా నేను వాడలేదండి, మనకు పైన ఉండింది. సో ఇలా గోళ అమ్మ వచ్చింది, దీన్ని గోళ అంటారు. మన దగ్గర ఐస్ అంటారేమో. దీని మీద కలర్ వాటర్ సిరప్లు వేస్తారు, బాగుంటుంది టేస్ట్. చెప్పులనే వేసుకోండి బరదన్న, అన్న ఇచ్చేది కూడా ఇవ్వవు. కాలు కాలుతాయంటే చెప్తాడు కదా, వాళ్ళంటే పురాలు వాళ్ళకి నీకు ఎప్పుడు నీకు. సో ఆ లెవెల్ ఉంటుంది కేరింగ్. చెప్పులు వేసుకురాకుండా మా అన్న తిట్టి మరి చెప్పులు తీసుకొచ్చిండు. సో ఫాదర్ రేంజ్లో కేరింగ్ ఉంటుంది. అండ్ మా కింద ఫ్రెండ్లీ ఉంటాడు ఎక్కువ. మా నా ట్రైనర్ కేరింగ్ ఫాదర్ టైప్ ఉంటుంది. ఎందుకంటే నేను నాకు 12 ఇయర్స్ నుంచి మన ట్రైనర్ దగ్గరే పెరిగించి చదవడం అవన్నీ అక్కడే కాబట్టి ఒక ఫాదర్లా చూసుకుంటాం. మా కిరణ్ నేను ఫ్రెండ్లీగా ఉంటాం, కొట్టుకుంటాం, అన్న చెల్లా ఉంటాం, తండ్రి బిడ్డల్లా ఉంటాం. సో అన్ని రకాలుగా ఉంటాము, కానీ ఎక్కువ క్లోజ్ మా కిరణ్ నేనే అనమాట. సో మొత్తం అయితే చిన్నప్పుడు దీని మీద ఇలా జస్ట్ వాటర్ చల్లి ఇచ్చేవాళ్ళు, కలరు షుగర్ వాటర్ అవి. కానీ ఇప్పుడు చాలా బాగా ఇస్తారు. 2 తీసుకున్నాను. రూఅబ్జా వేసారు, మిల్క్ మేడ్ వేశారు, కొబ్బరి పౌడర్ ఇచ్చారు, కొంచెం టూటీ ఫ్రూట్ ఇచ్చారు, ఇంకేదో కలర్ వాటర్ అన్నీ వేసారు. ఆ కలర్స్ అబ్సల్యూట్లీ మీ హెల్త్కి మంచివి కావు, బట్ చిన్నప్పుడు జ్ఞాపకాలు. హైదరాబాద్కి వెళ్ళాక మళ్ళీ దొరకదు కదా, మళ్ళీ దొరికినా మా అన్నయ్య ఉండాలి కదా కొనియడానికి. మా చక్కెర ముందే అవి హెల్త్కి మంచిగా కొని అంటాడు. హైదరాబాద్లో ఇది అమ్ముతారో లేదు నాకు తెలీదు. నేను చిన్నప్పుడు ఎర్ర ఐస్ క్రీము, పాల ఐస్ క్రీమ్ అవి 2 తిన్నా. అందులో నాకు ఎర్ర ఐస్ క్రీమ్ బాగా నచ్చేది, పాల ఐస్ క్రీమ్ నాకు ఎప్పుడు నచ్చకపోయేది. సో ఇది చూడండి, మీరు పక్కన చెత్త చెదరం అంతా ఇడిచిపెడితే మనకు ఒక ఇక్కడ ఇల్లు ఉండి ఎదురుగా అట్లా నీళ్ళు ఉంటే ఒక పెద్ద లొకేషన్ ఇది. మైండ్ పీస్ఫుల్గా లేచిన వెంటనే కనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇన్ని రాజ్యాలు తిరుగుతున్నా కానీ నా ఐబ్రోస్ చేసుకుంటలేను. సుశీరా నిన్న నా ముందరే మా అక్క ఐబ్రోస్ చేయించుకొచ్చుకుంది, కానీ నేనైతే పోలే. అంత బద్దకిష్టురాలి నేను.
సో తర్వాత ఏంటంటే ఇంకా వాటర్ రాబోతున్నాయి. వాటర్ వచ్చే ముందే మా అన్న ఇక్కడ మోటార్ సెట్ చేస్తారనమాట. సో ఇది మన ఓన్ కాదు, మనం రెంట్ తీసుకుంది, రెంటెడ్ అనమాట. సో ఆ పైన రేగుల షెడ్, ఈ పక్కది మాది, మధ్యలో ఇంకోటి షెటర్లా ఉంది చూడండి, అది వేరే వాళ్ళది, అది ఎవరితో తెలీదు. వాళ్ళ సామాన్ ఇంకా అందులోనే ఉన్నాయంట. సో పైప్లోకి వెళ్ళి నీళ్ళు రావాలంటే ఇట్లా పిలవాలి, చుప్పుకొని అవి ముక్కులకే పోయినాయండి. సో అదే అంటుండు, చెయ్యి ముక్కలకే పోయినాయని. సో ఇవి కార్పొరేషన్ వాటర్. మనకి మహారాష్ట్రలో ఎక్కువ మన ఇవి ఉంటాయి ఫిల్టర్ వాటర్, అవి చాలామంది వాడరు. సో మనకి నల్లకి వస్తాయి కార్పొరేషన్ వాటర్ అని చెప్పేసి ఇవి వాడతారు అనమాట. మా నాన్న ఉన్నప్పుడు కూడా షాప్ ఇక్కడ కదా, అప్పుడు వేరే దగ్గర ఉంటాయి షాప్. సో అక్కడ నుంచి వెళ్ళి క్యాన్లో నింపి తీసుకొచ్చేవాళ్ళు. సో వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళు కదా, వీళ్ళకి ఒకటి చూసుకునే అడ్డాలో మునిపేమో మాది రోడ్ సైడ్ ఉండేది, 15 నంబర్కి ఎగ్జాక్ట్లీ రోడ్ సైడే ఉండేది, అందరికి కనిపించేటట్టుగా పెద్ద షట్టర్ మీద కళ్యాణ్ కేటర్స్ రాసి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే వాళ్ళు అది లీజ్కి ఇస్తున్నారు ఎవరికో. దాన్ని మా వాళ్ళు ఒక 10-15 ఏళ్ళు అక్కడే ఉన్నారు. తర్వాత ఇక మా అన్న ఎత్తుకొని ఇక్కడ అడ్డా ఎత్తుకున్నాడు. సో క్యాటరింగ్ బిజినెస్కి మెయిన్గా ఫుల్గా వాటర్ కావాలి, చేయడానికి ప్లేస్ ఉండాలి, మనతోటి పక్కలకు డిస్టర్బెన్స్ కావద్దు, వాళ్ళతో మనకు డిస్టర్బెన్స్ కావద్దు. సో అట్లా ఉంటుంది. సో అవన్నీ చూసుకొని తీసుకుంటారు అనమాట. సో తర్వాత ఇప్పుడు మా అన్నే కాదు, మా అన్న వాళ్ళు చాలామంది ఈ అడ్డాను వాడుకుంటారు. డాడీ దగ్గర అప్పుడు పనిచేసే వాళ్ళందరూ వాళ్ళకి ఓన్గా వాళ్ళుగా ఇదే క్యాటరింగ్ బిజినెస్ చేస్తారనమాట. సో ఇతను మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నీళ్ళు నింపుకుంటున్నాడు. తర్వాత ఏంటంటే మా అన్న తేజవానికి తెచ్చిన చిప్స్ పక్కన పెడుతుందన్నమాట. సో వాడు చిప్స్ ఉంటే తింటూ లేకపోతే తింటలేడని చెప్పేసి తర్వాత వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీలాగా కొట్టుకుంటే మా అన్న ఇద్దరికి ఇవి పొద్దున్నర ఇంటికి పోయినాయి వచ్చినాయంట. ఇవి ఓన్లీ బౌల్స్ ఇక్కడ ఉన్నాయి, మిగిలిన అన్నీ పక్క రూమ్లో పెట్టేసిండు. సో అవి లెక్క పెట్టాడంట, 1000 ఉన్నాయట. తేజు రుత్తు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరికీ ఇది అప్పచెప్పిండు. పిల్లలు ఖాళీగా ఉంటేనే ఊకే గేమ్లు అంటారు. సో ఇలా మనం వాళ్ళని కొంచెం ఏమంటారు ఎంగేజ్ చేస్తామనుకోండి, చాలా బాగా ఎంగేజ్ అవుతారు. సో నేను ఇంట్లో నాకు బాగా తెలుసు అన్నమాట. నేను ఇల్లు ఉడుస్తుంటే పిల్లల్ని ఇల్లు అని సర్దమంట, నేను కోడిగుడు ఉడికేస్తే వాళ్ళని పొట్టు తీయమంట, నేను బోలు తోమితే వాళ్ళని సర్దమంట. సో అలాగా ఇక్కడ తేజవాడికి మా అక్క 200 ఇచ్చింది, వాడు నాకు ఇయ్యాలి. నేను అదే చెప్తున్నా, మా అన్న నాకు 1000 రూపాయలు ఇచ్చింది చూడు ఇప్పుడు షాపింగ్కి, మేము పూజ ఇచ్చే నాకు ఇయ్యలేగా, నా 1200 ఉన్నాయి. ఇక నేను షాపింగ్కి వెళ్తా అని చెప్పేసి తేజవాడు చెప్తా ఉన్నాను. ఈలోపు తేజవాడు అన్నం తినేస్తూ ఉన్నాడు అనమాట. ఈలోపు మా అన్నయ్య చాయ్ పెడుతున్నాడు. ఇంకో తెలిసిన ఒక అన్నయ్య వచ్చాడు, తను బాపు ఉన్నప్పుడు డాడీ దగ్గర పనిచేసాడు అనమాట. సో ఇప్పుడు ర్యాపిడ్ ఆటో నడిపించుకుంటూ వాళ్ళకి ఓన్గా ఇంటి వరకు టిఫిన్ సెంటర్లా ఉంది. సో తను వచ్చాడు, ఇక అందరం కలిసి చాయ్ తాగి, అతనికి ర్యాపిడ్ ఉందని చెప్పాను కదా, ఆ అన్నయ్య నన్ను దించమన్నా అనమాట. అతని పేరు రంగా, చూపిస్తానికి వచ్చేటువంటి తను రీసెంట్గా ఆయన బిడ్డకి పెళ్ళైపోయింది. నానున్నప్పుడు నాన్న దగ్గర పనిచేసేది తను. సో అట్లా ఏంటంటే మా నాన్న దగ్గర పనిచేసేటోళ్ళు అప్పుడు చాలామంది ఇప్పటికీ అన్నయ్య దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక ఒక ఫ్యామిలీలానే ఉంటారు అనమాట. అన్నయ్య రూమ్కి రావడం, కలిసి వెళ్ళడం, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళ వారి అన్నకు రాక్కడుతుంటుంది అనమాట. సో మొత్తానికి వీళ్ళిద్దరు కొలుసుకుంటారు. నా దగ్గర నాకు పంచాయతీ అని చెప్పమంటున్నారు. కిరణ్ అంటే చాలా మారిపోయిందట, అతను అదే చెప్తుండు. అండ్ చాయ్ మా కిరణ్ పెడతాడు ద బెస్ట్ చాయ్. ఈ అల్లం వేస్తాడు కొంచెం, మేబీ వేస్తాడో వేయడు, కానీ చాయ్ అయితే మస్తు చిక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చుక్క నీళ్ళు పోయాడు. సో అన్నయ్యను తనకి ఏమంటారు, నేను దించమంటావు రాని అంటే ఓకే అని చెప్పేసి అన్నాను. సోలోగా మనం వెళ్తున్నాం హడప్సర్ స్ట్రీట్ షాపింగ్కి. సో ఇక్కడ పూణేకి వచ్చి వెళ్ళినామంటే హడప్సర్లో స్ట్రీట్ షాపింగ్ చేయాల్సిందే. ఈ తులసి వాగులు, ఈ పేట్లు, ఆ పేట్లు వేస్ట్. మా హడప్సర్ స్ట్రీట్ షాపింగ్ ఈజ్ ద బెస్ట్ అన్నమాట. సో నేను నా పెళ్ళైన కొత్తలో ఒక 1 month ఏమో ఇక్కడే పురుషింగిలో ఉండేవాళ్ళం, డాంగే చౌక్కి వెళ్ళకముందు. సో ఇది ఇక్కడ నుంచి 2 kilometers ఉంటుంది. సో అప్పుడు ఎవ్రీ వీక్ వచ్చేవాళ్ళం అనమాట. 1 month ఉన్నాం. తర్వాత శిఖర్కి లాంగ్ డిస్టెన్స్లో అవుతుందని ఆఫీస్ అని చెప్పేసి డాంగే చౌక్కి వెళ్ళిపోయాం అనమాట. సో నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. నేను వచ్చిన ఎవ్రీ టైం హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. పోయినాక ఏమైతే తెలీదు, ఒక్క హ్యాండ్ బ్యాగ్ దొరకదండి. అదేంటోనండి, ఒక్కదానికి జిప్పులు ఉంటాయి, అదేంటో మరి. సో ఇది నాకు బాగా నచ్చింది, బట్ క్లోజ్ జిప్ లేదు, జస్ట్ పైన బటన్ ఉంది అంతే. మన డబ్బులు పెట్టుకుంటే పడిపోతుందని చెప్పేసి నేను తీసుకోలే. నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే అన్నీ చూసుకొని తీసుకున్నాను. స్టైల్గా ఏదో అట్లా పట్టుకొని పోను. నా పిల్లలు తిండి సామాన్లు అందులోనే ఉండాలి, వాటర్ బాటిల్ అందులోనే ఉండాలి. అందరు హ్యాండ్ బ్యాగ్లో ఏముంటుందో అవన్నీ ఉండాలి. ఒక మేకప్ సామాన్ ఇవన్నీ అవాయిడ్ చేస్తాయి. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు నా మమ్మీలకి హ్యాండ్ బ్యాగ్లో
ఒక చిన్న సంసారమే ఉంటుంది. పిల్లలకు కావాల్సిన టానిక్లు, వాళ్ళ సిరప్లు, వాళ్ళకి కావాల్సినవి మూతి తుడిచేటి, వాళ్ళ చెడ్డీలు, వాళ్ళ డైపర్లు అన్నీ అనమాట. సో ఇలాంటిది మనకేం సరిపోతుంది, మనకు పెద్ద గోన సంచే కావాలి. ఏమంటారు కమెంట్లు చెప్పండి. కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. తర్వాత జిప్పుది బాగుంది అనిపించింది, బట్ నేను తీసుకోలేదు. ఫైనల్గా ఒక పెద్ద బొంత లాంటిదే పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక దానిలో కట్టి 5 పైన పెట్టేశాను. ఒక్క హ్యాండ్ బ్యాగ్ కూడా దొరకట్లేదు, ఉన్నదానికి జిప్పు లేదు. సో అందుకే స్పెషల్గా ఇది చూశాను, తీసుకోవడానికి ఆయుధాలు ఇవన్నీ తీసిపడేయమన్నాను. తర్వాత ఇంకోటి చూశాను. సో మీకు అంటే నాలాగా మీరు ఏమైనా రిలేట్ చేస్తారో నాకు కమెంట్ చెప్పండి. చిన్నప్పుడు ఇట్లా జాతరలో కానీ మార్కెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్లు అమ్మొస్తే దాని నిండా కాగితాలు పెట్టేవాళ్ళు. నేను చిన్నప్పుడు మనసులో, నేను చిన్న బేబీ ఉన్నప్పుడు, నాకు ఊహ తెలియనప్పుడు, ఇది నిండా పైసలు ఉన్నాయి కావచ్చు, ఏదైతే ఉబ్బు ఉందో హ్యాండ్ బ్యాగు అదే తీసుకోమని దాన్ని మా అమ్మను. అదేంటోనండి చిన్నప్పుడు అలా ఒక ఫీల్ ఉండేది. సో హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ముందుకు వస్తున్నాను. ఇక్కడ పిల్లల బనియన్స్, షార్ట్స్, చెడ్డీలు, మళ్ళీ మనకి ఫుల్ ప్యాంట్స్ ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి. అండ్ క్వాలిటీ బాగానే ఉంటాయి, బాగుండవు అన్నట్టు కాదు. సో అది కూడా తీసుకోలేదు. అవి కూడా చూశాను. నేను ఇంకా ప్రజెంట్ తీసుకోవాల్సిన ఏం లేదు, హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను కదా. సో షాపింగ్కి వెళ్ళాం కదా అని బోల్డ్ అని తీసుకునే టైప్ నేను కాదు. ఒకవేళ తీసుకున్నా మనకు మంచి పైసలు వస్తే తీసుకునే టైప్. సో మనకే ఇన్కమ్ ఎక్కువ లేదు, ఊరికే ఖర్చు ఎందుకు అన్నట్టుగా ఏమి తీసుకోలేదు నేను. అండ్ నా వరకు నాకు ఒకటి ఉంటుంది, నేను మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాను అనుకోండి, కొనాలని. నా దరిద్రానికి అప్పుడు నాకు పోయినాక ఏం నచ్చాయి కొనేటి, ఏం కొనొద్దు, అట్లా టైంపాస్కి వెళ్దాం అనుకుంటే చూడండి విండో షాపింగ్కి, అప్పుడు నాకు ఫుల్గా నచ్చేస్తాయి. అదేంటోనండి మీకు కూడా అంతేనా? కమెంట్లు చెప్పండి. సో కొబ్బరి ఇక్కడ మనకంటే బాగుంటుంది. బెంగళూరు కొబ్బరిలా పెద్ద పెద్ద కొబ్బరిలు ఉంటాయి, తెల్లగా ఉంటుంది. సో ఇది నేను 200కి 1/2 కిలో ఏమో ఇస్తాను అనుకున్నాను. 135, 37, 140 అనుకోండి. 140కి 1/4 kg అన్నారు. అని చెప్పి అక్కడనే పెట్టి ముందుకు వచ్చాను. ముందుకు ఎందుకు వస్తున్నాం, మనం ఇక్కడ దాకా వచ్చామంటే మండై దగ్గర లస్సీ దొరుకుతుంది, ద బెస్ట్ లస్సీ. సో లస్సీ తాగకుండా వెళ్ళొద్దు, లస్సీ తాగే వెళ్ళాలి. సో ఇక్కడ 10 రూపాయల కుప్ప కొద్ది పువ్వులు అమ్ముతారు. సో బొకేలాగా రోజెస్ డిఫరెంట్ కలర్ పెడతా ఉంటారు, చాలా క్యూట్గా ఉంటాయి. మా నాన్నతో చిన్నప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటి రోజెస్ నేను తీసుకుందును. అండ్ నేను లస్సీ తీసుకున్నాను. మీకు మ్యాంగో లస్సీ ఉంటుంది, ఏందో చాలా ఉంటాయి. బట్ నేను అన్నయ్యతో వచ్చాను అనుకోండి, ఫుల్ లస్సీ తీసుకుంటాను. ఒక్కదాన్నే వచ్చాను కదా, పెద్దగా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ మళ్ళీ నేను పోయినాక మిస్ అయ్యేది, అమ్మ నేను ఆడదకపోయి లస్సీ తాగలేదు అని చెప్పేసి. సో అందుకే హాఫ్ తీసుకున్నాను. సో మీరు నమ్ముతారో నమ్మరో, మనము అంటే పిల్లలు పెద్దగా ఉన్న వాళ్ళ గురించి కాదు ఇది, పిల్లలు కానోళ్ళ గురించి కాదు ఇది. సో మనకి చిన్న పిల్లలు ఉండి మైండ్లో 24 గంటలు వాళ్ళ గురించే థాట్స్ నడుస్తాయి చూడండి, అలాంటి మమ్మీలకు ఒక చిన్న టిప్ చెప్తాను. సో మన పిల్లల్ని ఫాదర్స్ ఉన్నారు కదా, ఫాదర్స్ కానీ అత్తమ్మలు కానీ అమ్మలు కానీ వీక్లో ఒక్కరోజైనా, లేకపోతే మంత్లో ఒక్కరోజైనా, లేకపోతే మీ మైండ్ ఫ్రస్ట్రేషన్కి గురైనప్పుడైనా వాళ్ళకి అప్పచెప్పండి. ఫాదర్సే, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి అప్పచెప్పండి. ఏం కొనకపోండి, రూపాయి తీసుకోపోకండి, నడుచుకుంటూ అట్లా వెళ్ళిరండి. మెయిన్గా మన ఆడవాళ్ళకి ఏం కొనకపోయినా నా వరకు తెలిసినందరికి ఈ విండో షాపింగ్కి వెళ్ళడం ఇష్టం ఉంటుంది. సో అట్లా నేనుగా అప్పుడప్పుడు వెళ్ళాలని నాకు బాగా ఇష్టం ఉంటుంది. సో అది పూణేకి వచ్చినప్పుడు సాధ్యమవుతుంది. హైదరాబాద్లో శేఖర్ అన్న ఎక్కడికి పంపించాడు. సో ఎక్కడికి వెళ్ళినా తోక ఎంబడి పోయినట్టు పోతాను. సో ఇట్లా మీకు మా మైండ్ బాగా టెన్షన్ ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం కొనకుండా పర్లేదు, ఒట్టిగా అట్లా రోడ్డు మీదకి వెళ్ళి ఒక మార్కెట్లోకి వెళ్ళి కానీ, షాపింగ్ మాల్కి వెళ్ళి కానీ, అంటే షాపింగ్ మాల్కి వెళ్ళి సీరియస్ వృత్తి మరి అడుగుకుంటాడా లేదా అంటారు కదా, సో అదో ఫీలింగ్ ఉంటుంది. వద్దు, మార్కెట్ పూర అట్లా చూసుకుంటే వెళ్ళండి. ఇలా రోడ్డు మీద ఒట్టిగా వాక్ చేయండి, ఎంత రిలాక్స్ ఉంటుందో అప్పుడు చూడండి. సో నాకైతే ఇది బాగా పనిచేస్తుంది, నాకు ఇష్టం. నేను ఏం కొనకుండా పర్లేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళి షాపింగ్కి వెళ్ళడం నాకు ఇష్టం, నేను ఒక్కదాన్ని వెళ్ళి అట్లా తిరిగి రావడం నాకు ఇష్టం. సో మీలో కూడా ఎవరికైనా ట్రై చేయండి ఒకసారి. అంటే మీకు షాపింగ్ చాలామంది ఇంట్లోంచి బయటికి వెళ్ళరు. సో అలాంటి వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, మీరు చాలా బాగుంటుంది. నేను అందుకే హైదరాబాద్లో అట్లీస్ట్ సాటర్డే రోజైనా మార్కెట్కి వెళ్తాను. సో ఇక్కడ కాళా మసాలా తీసుకున్నాను, ఒక మసాలా ఉంటుంది బ్లాక్, ఇది మనది అది వేరే వాళ్ళది. సో ఇది ఇంతసేపు మీరు చూసింది నేతాజీ
మార్కెట్ అన్నమాట, పెద్ద మార్కెట్ ఉంటుంది. సో అదనమాట. ఈ మార్కెట్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాబుతో చిన్నప్పుడు వస్తే సగానికి సగం ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే మా నాన్న బల్క్లో కొనేవాడు కదా. సో సగానికి సగం ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అండ్ తర్వాత నా పెళ్ళయ్యాక కూడా నేను పూణేలో ఉన్నప్పుడు నేను మార్కెట్కి వచ్చి అమ్మకి సామాన్ తేవడం ఇవన్నీ చేసేదాన్ని అనమాట. సో నాకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కడ హోల్సేల్ దొరుకుతాయి ఇవన్నీ నాకు పూణేలో అర్థమైంది అనమాట. సో ఇక్కడ కాళా మసాలా తీసుకున్నాం. ఆ మసాలా చికెన్లో వేస్తే మస్తు టేస్టీ ఉంటుంది. అది ఎట్లా వేస్తారో నాకు తెలీదు, ఈసారి ఖచ్చితంగా తీసుకున్నాను అనమాట. తర్వాత ముందుకు వస్తే ఎవరో నాకు మొన్న కమెంట్ చేశారు, మీరు అన్నారని సుహానా చికెన్ మసాలా తెప్పించి చికెన్ కర్రీలో వేశారు, చాలా బాగైందని. సుహానా చికెన్ మసాలా నాకు ఎక్కడ దొరుకుతుందో తెలియదు, అంటే నేను ఎప్పుడు సెర్చ్ చేయలేదు. అండ్ నేను తీసుకునే చికెన్ మసాలా, బిర్యానీ మసాలా పెద్ద పొట్లాలు తీసుకోను, ఎందుకంటే నాకు ఉడవవు. ఎప్పటికప్పుడు ఆ వాడాలి, మిగిలింది వాడేసేయాలి, అట్లా 5 రూపాయల పొట్లాలు తీసుకుంటా. అందుకే పూణె నుంచి ఎవరు వచ్చినా తెమ్మంటా అనమాట. బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా దీంట్లో వాడడం, మటన్ మనం చేసుకోవడమే రేర్. సో ఈ టమాటో వాళ్ళ దగ్గర మేము ఎక్కువ టొమాటోస్ తీసుకెళ్తాం బల్క్లో. అండ్ ఇక్కడ వచ్చే కూరగాయలు ఎంత ఫ్రెష్గా, ఎంత లేతగా ఉంటాయో. గోరుచిక్కుడుకాయ మరి నేను ఎప్పుడు కూడా హైదరాబాద్లో చూసినా అంత సట్ట లావుగా అట్లా ఉంటుంది, కానీ ఇక్కడ పచ్చిమిర్చి కంటే సన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది, తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుంది. అండ్ నేను మార్కెట్కి వచ్చాక ఈ పాపడాలు తీసుకెళ్ళకుండా ఉంటానా, ఈ 30 రూపీస్కి 20 రూపీస్కి ఒక ప్యాకెట్. సో కారంలో 30 అన్నాడు, ఈ 20కి ఒకటట, 40కి 2 తీసుకున్నాను. చాలా రకాల అప్పడాలు వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇంకో దగ్గర కారపొడులు ఉంటాయి, పల్లి కారం, నువ్వుల కారం ఉంటాయి కదా మనం చేసుకుంటాం, అలాంటివి ఉంటాయి, అవి కూడా కమ్మగా ఉంటాయి. సో నేను నాకు కావాల్సినవి మాత్రమే తీసుకున్న. ఓవరాల్గా తిరిగింది ఏంటంటే నాకు కావాల్సిన వాటి కోసం వీడియో తీసింది, ఎందుకంటే మీ అందరికీ చూపించడం కోసం. సో ఇవి ఏంటో ఆయన అడిగితే అవి కారపప్పుడాలమ్మ, ఉక్కు పొద్దు అప్పుడాలమ్మ తీసుకోండి అమ్మ అన్నాడు. అది తెలియని నేను తీసుకోను. అండ్ సమ్మర్లో మమ్మీ వస్తుంది నాకి, అప్పుడు మా అమ్మ చాలా రకాల వడియాలు పెట్టింది, సో అప్పుడు పెట్టించుకుంటాను నేను. సో ఇది చూడండి. తర్వాత మనం రోడ్ అవతల ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కింద కూడా ఉంటాయని చెప్పాను కదా, సో అక్కడికి వచ్చాం. సో ఇక్కడ మీకు A to Z దొరకని వస్తువు అంటూ లేదండి. అండ్ మనం మగవాళ్ళ బట్టలలో బ్రాండ్స్ ఉంటాయి, ఆడవాళ్ళ బట్టలలో నాకు ఎక్కువ బ్రాండ్స్ తెలియదు. బ్రాండ్స్ వాడే వాళ్ళు ఖచ్చితంగా మాల్స్కి వెళ్తారు. సో నాలాగా ఉండేవాళ్ళు మనం యూజ్ అండ్ త్రో లాగా, అంటే కొన్ని రోజులు వాడే వదిలేస్తాం, అందులోనే ముసలిం కాదు కదా. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడ వస్తే మీకు బెస్ట్ ప్రైస్లో చాలా మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. సో మీకు ఇన్నర్ వియర్స్, ఓకే, డ్రెస్సెస్, నైట్ వియర్స్, గాజులు, బొట్టు పిల్లలు, నెక్లెస్లు, ఏదంటే అది ఎవ్రీథింగ్ ఉంటుంది. మగవాళ్ళ షార్ట్స్ కూడా ఉంటాయి. సో నేను ఎక్కువ ఎప్పుడైనా పిల్లలకి తీసుకున్నాను, ఇప్పుడు తులసిబాగులో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవట్లేదు. సో వీడియో ఖచ్చితంగా ఇది లెంతీగానే ఉంటుందండి, ఎందుకంటే నేను కష్టపడి మీకోసం తీసిన షార్ట్స్ అన్నీ పెట్టాలనుకున్నాను. బై ద వే ఇందులో నుంచి ఇంకొక 7-8 మినిట్స్ వీడియో నేను డిలీట్ చేశాను, చాలా లెంతీ అయిందని చెప్పేసి. సో ఇవి ఈ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు XL వరకు సైజ్ అయితే మీకు వస్తాయి. నలపూసల దండ చూడండి, ఈచ్ 50 రూపీస్, ఏదైనా తీసుకోండి. నన్ను పూణేలో స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళమని అన్న వాళ్ళందరికీ కూడా స్ట్రీట్ షాపింగ్ ఇష్టమే ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఏమంటారు కామెంట్లు చెప్పండి. సో ఇందులో మీకు ఏ నల్లపూసలు నచ్చినాయి సెలెక్ట్ చేసేసుకోండి. నేను తీసుకోలేదు, నాకు ఈ ఎండాకాలం గోల్డ్ చైన్ వేసుకుంటే మెడకంతా ర్యాష్ వచ్చినట్టు పడదు, ఇంకా ఇట్లాంటివి వేసుకుంటే అసలే పడాయి. సో ఇది నెక్లెస్ గొలుసులు సెలెక్ట్ చేసుకోండి, ఏ నెక్లెస్ కావాలో ఆ నెక్లెస్. డైమండ్ ఉంది, గోల్డ్ ఉంది, ప్లాటినం ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర. చిన్నప్పుడు నాకు బాగా పిచ్చుంది ఇట్లాంటి నెక్లెస్ గొలుసు, కానీ ఎప్పుడు కొననే లేదు. ఎప్పుడో నాకు గుర్తు, నాకు చిన్నప్పుడు ఎప్పుడో వెండిది ఉండేది నెక్లెస్, మా నాన్న తీసుకుంది, అది చిత్త కొట్టేసింది మా అమ్మ. దానికి గోల్డ్ వాటర్ పోస్తుండే అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ పైన గోల్డ్ కోటింగ్ ఉంటుంది. సో అలాంటిది అప్పుడే నా చిన్నప్పుడే ఉండేది. సో మొత్తానికైతే ఇదండి హడప్సర్ రోడ్ సైడ్ మార్కెట్. ఇంక ఇవాళ చాలా షాప్స్ రాలేవు. సో పెద్ద షార్ట్స్ చూసాను, బట్ XXL సైజెస్లో లేవు. ఇంకా చాలా షాపులు రాలేవండి రోడ్ సైడ్ అటు సైడ్. మెయిన్గా మనకి గురువారాలు అండ్ ఆదివారాలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. అండ్ చిన్న బుజ్జిపాపలి గౌన్లు చూడండి. సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది నా కమెంట్లో చెప్పండి. చూడండి చెప్పులు మనం తీసుకోవచ్చు 150-100 రూపీస్కి, మీరు ఏదని తీసుకో అంతే ప్రైస్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. సో నా షాపింగ్ అయిపోయింది, మీకు ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. సో ఈవినింగ్ మనకి ట్రావెల్ ఉందండి. ప్రజెంట్ అయితే
ఆటలో ఇంటికి వెళ్దాం, ఎందుకంటే ఋతుగాడు పడుకున్నాడు. అట్లా ఋతుగాడు పడుకుని దాకా ఉండే అన్నకి అప్పచెప్పొచ్చు అనమాట. సో ఆ ఇంకో అన్నయ్య కూడా వస్తా అన్నాడు అందించడానికి, బట్ ఏం అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతా అని చెప్పాను. ఎంత 20 రూపీస్ ఆటోకి. సో నేను తీసుకున్న సామాన్ తీసుకుని ఆటోకి వెళ్ళిపోతున్నాను. ఒకప్పుడైతే ఇట్లా షాపింగ్ వస్తే పిల్లలకి బోల్డ్ అన్ని కొందాం, ఇప్పుడు మనం నిన్న కొన్నాం కాబట్టి ఇవాళ ఏం కొనలేదు. సో పిల్లలకి చెప్పుల దగ్గర నుంచి తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే పిల్లలకి 2-3 నెలలకు ఒకసారి బట్టలు పొట్టి కావడం, చెప్పులు పొట్టి కావడం ఇలాంటివి అవుతుంటాయి. సో అలాంటి వాళ్ళకైతే ఇవి బెస్ట్. సో చలో ఇంటికి వెళ్ళిపోదాం. సో మీరు ఇలా ఎప్పుడైనా సోలోగా షాపింగ్కి వెళ్ళారా నా కమెంట్లో చెప్పండి. సో నేను ఓకే, ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. సెకండ్ థింగ్, నాకు ఇలా ఎవ్వరు లేకుండా సోలోగా వెళ్ళడం చాలా ఎక్కువ ఇష్టం. నాకు బోర్ కొట్టదు. నేను నా ఓన్ నేను నా ఓన్ కంపెనీని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు నచ్చినవి తింటాను. నేను సిగ్గుపడను, మళ్ళీ నాకు నచ్చినవి వెళ్ళి తినేస్తాను. ఎవరైనా పెళ్ళి కాకముందు అనిపించేది, ఎవరిని ఏమైనా అనుకుంటాం. కాలేజ్ డేస్లో నేను చాలా షై ఫీల్ అయ్యేదాన్ని, కానీ పెళ్ళి అయ్యాక నాకు నేనుగా మంచిగా తిరుగుతున్నాను. సో మహారాష్ట్రలో మెయిన్గా పూణేలో ఎక్కడ చూస్తే అక్కడే ఇవి ఉన్నాయేంటి డబ్బాలలో మ్యాంగోస్, అవి 1000 రూపాయలకో పెట్టి అట్లా ఉంటుంది. అందులో డజన్ 18 డజన్ ఉంటాయి అంతే. అంత రేట్ ఎందుకు ఉంటో తెలీదు. మన రత్నగిరి, ఆల్ఫాన్సోస్ అవన్నీ అంటారు, చెప్పడం మర్చిపోయాను. మండేలో ఇంతకుముందు కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదా, సో అక్కడ అడిగానండి మ్యాంగో కేజీ ఎట్లా అని. ఇవి రత్నగిరి స్పెషల్ మ్యాంగోస్ జస్ట్ 1000 రూపీస్ అన్నాడు. నేను హైదరాబాద్లో 100 రూపాయల కిలో ఎత్తుగా తీసుకోను, 100 కిలోన్నర వస్తాయి చూడండి, అప్పుడు ఎక్కువ తీసుకుంటాను. అలాంటిది 1000 రూపాయలు అన్నాడా, అంత మాటనా. సీజన్ మొత్తం 1000 రూపాయలు పెట్టుకుని మనం, అంటే నేను తినలేనులేండి, నేను కొన్నప్పుడే 5-6 కిలోలు కొంటాను. సో 1000 రూపాయలు 2 వారాలు కొనుక్కోవచ్చు మామిడి పండ్లు. సో ఇవి ఎవరు కొంటారో మరి, లేకపోతే అట్లే ఉంటాయో, లేదా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారో మరి నాకైతే తెలీదు. ఆ తర్వాత మధ్యలో ఈ ఆటో డ్రైవర్ ఏటో పాట పాడు స్టార్ట్ చేసిండు. మనం క్యాబులు బుక్ చేసుకోక పిల్లలు ఉన్న మమ్మీలం ఆటో బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా అటు ఇటు అయినా ఓరినా బయట వాళ్ళకి వినిపిస్తుందని చెప్పేసి. సో ఆయన పాట పాడగా ఇదేంటిది అంత తేడాగా ఉంది అని మా అన్నకు ఫోన్ చేసాను. ఫస్ట్ అన్న అయితే నేటో పాట పాడుతుండు, వెరైటీగా ఉన్నాడని. నువ్వు చెప్పే నేను వస్తా, అప్పుడే చెప్పిన నేను వస్తా అని తిట్టిండు. సో ఏం అవసరం లేని చెప్పి మళ్ళీ నేనే దిగాను. ఇలా రోడ్ క్రాస్ చేయడం నాకు మస్తు భయం, కానీ చేశాను. ఇక్కడ ఒక ఇది చూడండి, రబ్బర్ ప్లాంట్ ఎంత పెద్దగా అయింది చూడండి. రబ్బర్ ప్లాంట్ ఇది, మళ్ళీ ఊడలు ఉన్నాయి మర్రి ఊడల్లాగా. రబ్బర్ ప్లాంట్ అని మర్రి చెట్టుకి సంబంధించిన ఇంకో జాతీయ కమెంట్లు చెప్పండి. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇట్లా నడుచుకుంటూ పోయేటప్పుడు ఏ కుక్కతోటి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయొద్దు. ఏడని వచ్చి అయితే క్రష్లకి ఎంబడొచ్చి కసక్కని కొరికింది అనుకోండి, అంతే ఇక మన సంగతి అంతే. ఇంకా ఏడికి పోలేరు, ఒంటరిగా ఆ ధైర్యం కాస్త వీక్తుంది. నాకు చాలా భయం కుక్కలు అంటే. సో వచ్చేసామాన్ని వాళ్ళ ఇంటికి చూడండి ఎంత మంచి నజారా ఉంది, సూపర్ ఉంది కదా. ఈ చెత్త లేకుండా ఇంకా బాగుండు. అదేంటోనండి, ఈడ కాకులు చూసినప్పుడు అలా నేను కరువులోకి వెళ్ళి వచ్చినట్టు, అమ్మ కాకులు కనిపిస్తున్నాయి, అయ్య కాకులు కనిపిస్తున్నాయి అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. సో మా కిందనే మా డాడీ లాగా కేర్ చేస్తాడు. సో ఆ కేరింగ్ చూసారు కదా. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్.